హలో ఫ్రెండ్స్, నా పేరు యానిమి సెన్సే అండ్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం యానిమి అంటే ఏంటి. యానిమి అనే వర్డ్ చాలా మందికి ఆల్రెడీ ఫెమిలియర్ అయినా ఉండదు, కానీ కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. యానిమి అంటే జాపనీస్ స్టైల్లో యానిమేషన్. నార్మల్ కార్టూన్స్ తో కంపేర్ చేస్తే యానిమి చాలా డిఫరెంట్. యానిమీలో స్టోరీస్ చాలా వెరైటీస్ ఉంటాయి. యాక్షన్, రొమాన్స్, హారర్, కామెడీ, ఫ్యాంటసీ ప్రతి జోనర్ కి యానిమి ఉంటుంది. మళ్ళీ యానిమి చాలా ఎమోషన్ ఉంటుంది. సమ్ టైమ్స్ చాలా సీరియస్ టాపిక్స్ కవర్ చేస్తుంది. అండ్ యానిమి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు యానిమి హిస్టరీ ఏంటి, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. యానిమి హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యానిమి జపాన్లో ఇయర్లీ 90s నుండి స్టార్ట్ అయింది, కానీ పాపులర్గా 1960s అయింది. ఆస్ట్రో బాయ్ అనే యానిమి ఉజుమే టెజుకే క్రియేట్ చేసింది. దానివల్ల యానిమి చాలా ఫేమస్ అయింది. టెజుకే స్టైల్ కి డిజ్నీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ జాపనీస్ స్టోరీ స్టైలింగ్ యూనిక్ గా లేదు. 1960s to 1970s లో యానిమి టీవీ సిరీస్ గా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. మూవీస్ కూడా చాలా రిలీజ్ అయ్యాయి. అది చూసి మనం అర్థం చేసుకోగలము యానిమి ఎందుకు డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుందా అని. డిఫరెన్స్ బిట్వీన్ యానిమీస్ అండ్ కార్టూన్స్. సో ఈ డౌట్ చాలా మందికి వచ్చేసే ఉంటుంది. మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. యానిమీ వర్సెస్ కార్టూన్స్. కార్టూన్స్ మోస్ట్లీ కిడ్స్ కి ఉంటాయి, సింపుల్ స్టోరీస్ తో. యానిమీ ఆల్ ఏజెస్ గ్రూప్స్ కి కాంప్లెక్స్ స్టోరీ లైన్స్, డీప్ క్యారెక్టర్స్, సీరియస్ థీమ్స్ ఉంటాయి. లవ్, పాలిటిక్స్, మోర్చాలిటీ, లైఫ్ స్ట్రగుల్స్ అన్ని కవర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ టామ్ అండ్ జెర్రీ కార్టూన్ సింప్లీ కామెడీ అని ఐ మీన్ ఇది పిల్లలకైతే బాగా నచ్చుతుంది. అండ్ డెత్ నోట్ యానిమీ ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ మైండ్ గేమ్స్, క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ మనం యానిమీ ఆర్ట్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని మొత్తం 4 కేటగిరీస్ లో డివైడ్ చేస్తాను. ఫస్ట్ కేటగిరీ క్యారెక్టర్స్ కి బిగ్ ఎక్స్పెన్సివ్ ఐస్ ఉంటాయి. అండ్ సెకండ్ కేటగిరీ హెయిర్ కలర్స్, వివిడ్ బ్లూ, పింక్, గ్రీన్ ఇలా చాలా సంథింగ్ కలర్స్ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ బ్యాక్గ్రౌండ్ చాలా డీటెయిల్ గా కనిపిస్తుంది, సమ్ టైమ్స్ సినిమాటిక్ గా ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ ఎమోషన్స్ ఎస్ట్రాగేటెడ్ గా చేశారు. హ్యాపీ, సాడ్, యాంగ్రీ వ్యూవర్స్ కి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఇది యానిమీకి స్పెషల్ చార్మ్ క్రియేట్ చేస్తుంది. అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ యానిమీస్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. యంగ్ బాయ్స్ కి యాక్షన్ అడ్వెంచరస్ స్టోరీస్ అంటే ఇష్టం. ఎగ్జాంపుల్ నారుటో అండ్ వన్ పీస్. అండ్ యంగ్ గర్ల్స్ కి రొమాన్స్, ఫ్రెండ్షిప్ స్టోరీస్ అంటే ఇష్టం. ఎగ్జాంపుల్ సైలర్ మూన్. అడల్ట్స్ కి మాత్రం పాలిటిక్స్, థ్రిల్లర్స్, యానిమీస్ అంటే ఇష్టం. ఎగ్జాంపుల్ టోక్యో గోల్ అండ్ అటాక్ ఆన్ టైటన్. అడల్ట్ ఉమెన్స్ కి రియలిస్టిక్ రొమాన్స్ స్టోరీస్ అంటే ఇష్టం. ఎగ్జాంపుల్ హనీ అండ్ ఫ్లవర్. ఫ్యాంటసీ, సైఫర్, హారర్ జోనర్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ స్వాట్ అవుట్ ఆన్లైన్ అండ్ అనదర్ యానిమీస్ కూడా ఉంటాయి. యానిమీలో ప్రతి జోనర్ కి ఎమోషన్, కాన్ఫ్లిక్ట్స్, లైఫ్ లెసన్స్ ఉంటాయి. అది చాలా పీపుల్ ని అట్రాక్ట్ చేస్తుంది. వై పీపుల్ లవ్ యానిమీ. దీన్ని మొత్తం 4 కేటగిరీస్ లో డివైడ్ చేసి చెప్తాను. దాంట్లో ఫస్ట్ కేటగిరీ యూనిక్ స్టోరీస్. హాలీవుడ్ మూవీస్ లో కూడా ఇలా యూనిక్నెస్ ఉంటుంది, కానీ యానిమీలో కల్చర్ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ క్యారెక్టర్ డెప్త్. హీరో, విలన్, అవర్ సైడ్ క్యారెక్టర్స్, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి బ్యాక్ స్టోరీ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ విజువల్ అపియరెన్స్, కలర్ఫుల్, డీటెయిల్, ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ రిలేటబుల్ థీమ్స్, లవ్, ఫ్రెండ్షిప్, స్ట్రగుల్స్, లైఫ్ చాలా రిలేటబుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నారుటోలో హీరో స్ట్రగుల్స్ చేసి గ్రో అవ్వడం వ్యూవర్స్ కి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బ్రో యానిమీస్ ని ఎక్కడ చూడాలని, వేర్ డు వాచ్ యానిమీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యానిమీ అంటే ఏంటి, హిస్టరీ, డిఫరెన్స్ ఫ్రమ్ కార్టూన్, జోనర్స్ అండ్ వై ఇట్ ఈస్ పాపులర్ అనే టాపిక్స్ కవర్ చేసాము. యానిమీ అంటే జస్ట్ కార్టూన్ కాదు, స్టోరీ టెల్లింగ్, ఎమోషన్స్, ఆర్ట్, కల్చర్ అన్ని బ్లెండ్ అయి క్రియేట్ చేస్తుంది.